2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ సిల్వర్ చూస్తే ఆల్ టైమ్ హైలో ఉన్నట్టుంది. సో ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందంటారు ఫర్దర్‌గా కూడా? అండ్ ఈ వీక్ ఎండ్‌కి వచ్చేసాం కాబట్టి ఎలా ఉండబోతుంది మూవ్‌మెంట్? వీకెండ్ అన్నారు చాలా ముఖ్యమైన విషయము. బట్ ఇయర్ బిగినింగ్. సో రెండు కూడా క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో డాలర్లో చెప్తున్నారండి. అక్కడైతే $5,000 టార్గెట్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే $4,500 ఈ కైండ్ ఆఫ్ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. ఇంకొక $500 అనుకుంటే దాదాపు మీకు ఇక్కడి నుంచి $3 లక్షల దాటిపోయే అవకాశాలు ఉన్నాయి మరి సిల్వర్కి. కానీ ఒకవేళ దాటలేదు అనుకోండి, సరే $4,500 నుంచి అక్కడ నుంచి ఒక $500 పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మీకు $2 లక్షల కూడా దిగిపోతుంది. సో దాదాపు సమ్వేర్ అరౌండ్ 1,70,000 1,80,000 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రెండు వైపులా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా యుక్రెయిన్ అండ్ రష్యా మధ్యలో జరుగుతున్న వార్ గురించి ట్రంప్ గారు భలే ఎగురుకుంటూ నేను గుడ్ న్యూస్ ఇచ్చేస్తున్నాను, అయిపోతుంది వార్, ఆపేస్తున్నాను అన్నారు. సడన్గా ఏ దేశపోల్లో తెలియదు, ఏ మనిషో తెలియదు, కానీ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు ఉన్నారు కదా, ఆయన సొంత ఇంటి మీద డ్రోన్ అటాక్ చేశారు. దిస్ ఈజ్ అ బిగ్ నెగిటివ్ న్యూస్ అనమాట. దీనివల్ల ఇమ్మీడియట్గా ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా నెగిటివ్ స్టేట్మెంట్ అండి, నెగిటివ్ న్యూస్ ఇది, అసలు ఇది రైట్ సమయం కాదు, దీని గురించి ఇవన్నీ ఇలా జరగకూడదు అంటే రైట్ సమయం కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నాకేమనిపించిందంటే ఆయన ఆ స్టేట్మెంట్లో అసలు ఏనాడైనా కానివ్వండి, ఏ దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి అయినా కానివ్వండి, వాళ్ళ ఇంటి మీద ఇలాంటి అటాక్ జరగకూడదు ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా. మరి ఆయన ఎందుకు అలా అన్నారు? ఆయన ఈ మాట చెప్పబోయి ఇది రైట్ సమయం కాదు కదండి అంటాడు. అంటే ఈయన అవసరానికి అక్కడ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు కొట్టుకోండి, మీరు జావండి, ఆయన ఇంటి మీద బాంబు వేసుకోండి. ఆ స్టేట్మెంట్ నాకు అర్థం కాల. ఇట్ వాస్ బేసికలీ వెరీ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. దీనివల్ల మార్కెట్ ఒక్కడేసారి పైకి వెళ్ళిపోయాయి. సో మీకు దాదాపు 2,23,000 దాకా పడిపోయిన సిల్వర్ కాస్త ఈ రోజున 2,45,000 ఉంది ఫ్యూచర్లో. అండ్ ఆల్ టైమ్ హై ప్రైసెస్ మీకు ఫిజికల్ సిల్వర్లో వచ్చేసింది. $260 పలుకుతుంది ఈరోజు ధర. ఈ కన్ఫ్యూజన్లో ఏమవుతుందంటే, ఎక్కడన్నా మంట లేకుండా కానీ కాస్తంత పొగొచ్చింది అనుకోండి, కమోడిటీ మార్కెట్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే భయం వల్ల అనమాట. ఎందుకంటే నిజంగానే బాంబు వేశారేమో, పెద్ద వార్ కాబోతుందేమో, ఇప్పుడు పుతిన్ గారు అవుతారా, ఆయన ఇంటి మీద దాడి చేశారంటే ఆయన ఊరుకుంటారా, ఏదన్నా జరగచ్చు, బాబోయ్ పెంచి పడే ఇమ్మీడియట్గా. సో మార్కెట్ ప్యానిక్లో తొందరగా వచ్చేస్తుందండి. దయచేసి దేశాలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, పవర్లో ఉన్నారో, వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయకూడదు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే చూస్తున్నారో, కొనలేకుండా అసలు గాలికి ఎగిరిపోతుందండి రేట్స్ అన్నీ కూడా. ఏం కొంటారు చెప్పండి నాకు? బ్లాక్ మనీ వాళ్ళు కొనుక్కుంటున్నారు, దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులు కొనుక్కుంటున్నారు, కానీ ఇవన్నీ కూడా మామూలు మనిషి దగ్గర అంత డబ్బులు లేవు కదా. 2.5 లక్షలు పెట్టి మనం కేజీ సిల్వర్ కొనగలుగుతామా? అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నాకు అర్థం కాదు. అందరూ అదే అడుగుతున్నారు, సార్ ఇంతగానం రేటు పైకి వెళ్ళిపోతే మేము మాత్రం ఈ బిజినెస్ నుంచి అవుట్ అయిపోతాం సార్, మేము వేరే ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది మాకు అన్నారు. నేను ఒకటే మాట చెప్పా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ప్రాఫిట్ వస్తుంది, అంతవరకే మీకు తెలుసు. కానీ మీరు స్మార్ట్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి ఈ విషయం వాళ్ళని అడిగారు. అదేంటంటే 2.5 లక్షలు మీరు ఒకవేళ ఫిజికల్ సిల్వర్ కొనడానికి పెడితే, మీరు జస్ట్ కేజీ సిల్వర్కి 50,000 పెడితే చాలు. 50,000 పెట్టుబడితో మీరు ఆన్లైన్లో సిల్వర్ కొనుక్కోవచ్చు. కేజీ అంటే 2.5 లక్షల్లో మీరు 5 కేజీల సిల్వర్ కొనవచ్చు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? సో అదే వాల్యూ ఉంటుంది, అదే ప్రాఫిట్ మీకు వస్తుంది. ఇక్కడ ఎంతైతే పెరుగుతుందో మీకు ఫ్యూచర్లో కూడా అంతే పెరుగుతుందండి. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ పద్ధతిలో చేస్తే మీరు ఉన్న చిన్న పెట్టుబడితో పెద్ద లాభం తెచ్చుకోవచ్చు మీరు. వాళ్ళందరూ అదే అంటున్నారు, మేము అసలు అఫోర్డ్ చేయలేకపోతున్నాం సార్, మా కస్టమర్స్ మా దగ్గర రావట్లేదు. అంటే కనీసం మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కున్నా మీరు ఎక్కడైనా ప్రాఫిట్ చేసుకోండి. కస్టమర్స్ అయితే రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ మీరన్నా ఈ బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీరు ఆన్లైన్ సిల్వర్లో, ఆన్లైన్ గోల్డ్లో పెట్టుబడి పెట్టండి. జస్ట్ 1/5 ఆఫ్ ది టోటల్ కాస్ట్ అండి, ఆర్ 1/4 ఆఫ్ ద టోటల్ కాస్ట్ మీరు పెడితే మీకు అంత మంచి క్వాలిటీ ఆఫ్ సిల్వర్ మీకు ఆన్లైన్లో మీకు అందుతుంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూరెన్స్ ఉంది దానికి. ఇంకేం కావాలండి మీకు? సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి, నేను చెప్తాను. బట్ బిఫోర్ దాట్, సిల్వర్ ఈ రోజున $4 పర్ గ్రామ్ పెరిగిందండి. 256 నిన్నుంటే ఇవాళ 260 ఉంది. ఇది ఆల్ టైమ్ హై శిరీష. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. $2,60,000 కేజీకి ఇన్ ఎఫెక్ట్ ఉంటుందండి. దాదాపు $4,000 పెరిగింది.
అసలు ఏం కొంటారు, అసలు నిజంగా చిన్న చిన్న పిల్లలకి పుట్టినప్పుడు పట్టగొలుసులు చేస్తారు, వాళ్ళ కోసం కావాల్సిన అన్ని మంచి వెండి కంచం లాంటిది చిన్నది తీసుకొని పిల్లలకి తినబెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? స్టీల్ కొనుక్కోవాలా, లేదంటే ప్లాస్టిక్లో తినిపించాలా పిల్లలకి? అసలు వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీ లేకుండా పోయింది నిజంగా. బట్ ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. స్మార్ట్ పద్ధతిలో సిప్ అన్న చేయండి, సో దట్ మంత్లీ మీరు చేస్తే మీ చేతికి మంచిగా గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కూడా మీ చేతికి వస్తుందని చెప్తా. బట్ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్ లో చూసుకుంటే చూడండి, ఆ గ్యాప్ అప్ చూడండి, ఎలాగైతే ఓవర్ సోల్డ్ లో ఉన్న సిల్వర్ కాస్త నిన్నటి రోజున రెడ్ జోన్ లో కంప్లీట్ గా మీకు నిన్నటి రోజున కాదు, నిన్నటి దాకా మీకు కంప్లీట్ గా నెగిటివ్ జోన్ లో ట్రేడ్ అయ్యి ఇవాళ మార్నింగ్ ఫస్ట్ 5 నిమిషాల్లో ఎంతమంది కొన్నారండి? 349 లాట్స్ హ్యావ్ బీన్ ట్రేడెడ్. నేను ఎందుకు 349 కేజీస్ అని చెప్పట్లా, ఎందుకంటే ఒక్క మెగా సిల్వర్ లాటు 30 కేజీలు. 30 కేజీస్ ఇంటూ 349 అంటే ఎన్ని వేల కేజీలు అండి? అంతమంది మొదటి 5 నిమిషాల్లో కొన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల్లో దాదాపు 400 లాట్స్ కొన్నారు. 400 లాట్స్ ఇంటూ 30 కేజీస్ అంటే మీకు అప్పుడు తెలిసిపోతుంది ఎన్ని వేల కేజీల సిల్వర్ కొంటున్నారు ఫ్యూచర్స్ మార్కెట్లో. చాలా మంది నేర్చుకుని స్మార్ట్ అయిపోయేసి స్మార్ట్ పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే 2.5 లక్షలు పెట్టేసి నేను ఫిజికల్లో కేజీ కొనే బదులు నేను అదే 2.5 లక్షలతో కావాలంటే, లేదంటే ₹1,00,000 2 కేజీలు సిల్వర్ కొనుక్కుంటాను ఇక్కడ ఆన్లైన్లో అని చెప్పేసి చెప్తున్నారు అలాగే జనాలు. సో స్మార్ట్ పద్ధతి వల్ల ఏంటంటే వాల్యూమ్స్ అలా పెరిగిపోతున్నాయి. శిరీష, కెన్ యూ జస్ట్ సీ దాట్? ఇక్కడ చూడండి, అమ్మేటప్పుడు కింద ఎవ్వరూ అమ్మట్లా, అసలు వాల్యూమ్స్ లేవు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం మీరు చూసుకుంటే కొనేటప్పుడు ఇంకా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ తెలిసేమో కొంటూనే ఉన్నారు. అందుకని చూడండి, ఇక్కడ మీకు ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళిపోయింది సిల్వర్. సో ఇలాంటి విషయాల్లో మీకు ఇంట్రాడేలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీకు లెవెల్స్ చెప్తాను. ఫైనల్గా 2,42,712లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. 6,800 రూపీస్ పెరిగిందండి దాదాపు. అండ్ ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే 2,38,573 దాటిపోయింది. రెసిస్టెన్స్ 240,934 కూడా దాటిపోయింది. 243,634 కూడా దాటిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇవాళ ఇంతకీ సిల్వర్ కొనాలా అమ్మాలా అంటే అది మీకు 5 to 9 మధ్యలో బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా, ఆ టైంలో చెప్తా. సో 2,33,512 సపోర్ట్ 1, 2,30,812, 2,28,451. డౌట్స్ ఉన్నాయి, తప్పకుండా ఇంత మంచి అవకాశం వదులుకోదని చెప్తాను. కాల్ చేయండి, ప్రాఫిట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.